హలో దోస్తులు అందరికీ నమస్తే. ఈరోజు మన రెసిపీ వచ్చేసి తోటకూర. 4 చిన్న సైజు ఉల్లిగడ్డలు తీసుకోండి. అలాగే ఒక 10 ఎల్లిపాయ రెబ్బలు, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, ఒక 15 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు. ముందుగా శుభ్రం చేసి పెట్టుకుని కట్టల కొత్తిమీర ఇలా ముందుగా నీట్గా కడుక్కొని కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన బాండి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ మంచిగా వేడెక్కాక ఆవాలు జీలకర్ర వేసుకోండి. అవి మంచిగా వేగాక ముందుగా కొంచెం నలిపి పెట్టుకున్న వెల్లిపాయలు వేసుకొని మంచిగా కలుపుకోండి. అవి వేగాక కొంచెం ఉల్లిగడ్డలు వేసుకోండి, మనం కట్ చేసి పెట్టుకుని. అందులో కొంచెం సాల్ట్ వేసుకోండి. మంచిగా ఫ్రై అయితే తొందరగా. ఇప్పుడు కరివేపాకు వేసుకోండి. చింతపండు వేసుకోండి. కొంచెం చింతపండు మంచిగా పుల్లగా మంచి టేస్ట్ ఇస్తుంది. ఇప్పుడు ఎండుమిర్చి వేసుకోండి. ఇవన్నీ ఒకసారి మంచిగా వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు వేసుకోండి. కొంచెం కొత్తిమీర వేసుకోండి. ఇప్పుడు మొత్తం మంచిగా కలుపుకోండి. కొంచెం పసుపు వేసుకోండి. ఇప్పుడు అంతా మంచిగా మిక్స్ అయ్యేలా కలుపుకోండి. సారీ అండి, కొంచెం వీడియో డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న తోటకూర తీసుకొని మన వేగిన మిశ్రమంలో వేసుకొని మంచిగా కలుపుకోండి. ఫస్ట్ కొంచెం వేసుకొని అంత మంచిగా కలయబెట్టండి. ఇప్పుడు మిగతా తోటకూర తీసుకొని మొత్తం వేసుకోండి. ఈ విధంగా చేస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుందండి. ఇప్పుడు మూత పెట్టుకోండి. తోటకూర ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారండి. చిన్నవాళ్ళకి పెద్దవాళ్ళకి అందరికీ నచ్చుతుంది. ఇప్పుడు మూత తీసుకొని మంచిగా కలుపుకోండి. ఇది మన తెలంగాణ స్టైల్ తోటకూర కర్రీ అండి. ట్రై చేయండి తప్పకుండా. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా మంచిగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు వదిలేయండి. కాసేపటికి మూత తీసి చూడండి, మంచిగా ఒకసారి కలుపుకొని ఇలా ఈ విధంగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి.